హాయ్ ఫ్రెండ్స్, ఈరోజు వీడియోలోని పపాయ తోటి టూటీ ఫ్రూటీని ఈజీగా ఆరెంజ్ కలర్లో ఎలా తయారు చేసుకోవాలో చూపించబోతున్నాను. ఈ టూటీ ఫ్రూటీ వచ్చేసరికి మనం ఎక్కువగా కేక్లోని ఐస్ క్రీమ్లోని వాడుతూ ఉంటాము. పిల్లలు కూడా చాలా లైక్ చేస్తారు. మరి ఆలస్యం చేయకుండా ఈ టూటీ ఫ్రూటీని పపాయ తోటి ఎలా తయారు చేసుకోవాలో చూద్దాం. నేనైతే పపాయ తోటి చేశాను, వాటర్ మిలన్తో కూడా చేశాను. వాటర్ మిలన్తో తయారు చేసిన వీడియో క్లిప్ అయితే మిస్ అయ్యింది. మీ దగ్గర వాటర్ మిలన్ అనుకూలంగా ఉంటే వాటర్ మిలన్తో తీసుకోవచ్చు, పపాయ అనుకూలంగా ఉంటే పపాయనే తీసుకోవచ్చు. ప్రస్తుతం నేనైతే పపాయతోటే తయారు చేస్తున్నాను. ముందుగా పపాయను కట్ చేసుకొని లోపల వైట్ పార్ట్ అంతా సీడ్స్ అన్నీ రిమూవ్ చేసుకోవాలి. ఈ పైన గ్రీన్ పార్ట్ని కూడా అంతా రిమూవ్ చేసుకొని ఒకసారి స్కిన్ అంతా తీసుకున్న తర్వాత వాష్ చేసుకొని చిన్న చిన్న ముక్కల్లా కట్ చేసి ఉంచుకోవాలి. పపాయతో అయితే చాలా పర్ఫెక్ట్గా వచ్చాయి పీసులు. ఇలా కట్ చేసుకొని మనము ఏ సైజులో కావాలి అనుకుంటే అదే సైజులో కట్ చేసుకోవచ్చు. ఇలా వీలైనంత చిన్న ముక్కల్లా కట్ చేసుకొని ఒక బౌల్లో వేసుకొని ఉంచుకోవాలి. తర్వాత స్టవ్ ఆన్ చేసి బాండీలో వాటర్ వేసుకొని కొంచెం గోరువెచ్చగా అయిన తర్వాత మనం కట్ చేసుకున్న పపాయ ముక్కలు వేసుకొని 50 నుంచి 60% మాత్రమే ఉడికించుకోవాలి. మరి ఓవర్గా కుక్ చేయకూడదు. మనకి పీసు కొంచెం పొడి పొడిగానే కొంచెం గట్టిగానే ఉండాలి. మీరు గమనించినట్లయితే మనం బయట ఐస్ క్రీమ్లో తినేటప్పుడు కొంచెం గట్టిగానే స్వీట్గా ఉంటుంది. ఇలా ఉడికిన తర్వాత మనం వాటర్ అంతా రిమూవ్ చేసుకోవాలి. చూసారా, పొడి పొడిగా ఉన్నాయి. ఇలా వచ్చిన తర్వాత పక్కన ఉంచుకొని అదే బాండీలోని 1 కప్పు పపాయ ముక్కలకి 1/2 కప్పు షుగర్ వేసుకోవాలి. వేసుకొని ఇలా షుగర్ కరిగిన తర్వాత మనం హాఫ్ బాయిల్ చేసుకున్న పపాయ ముక్కలు వేసుకొని ఈ షుగర్ ఫ్లేవర్ అంతా ఈ ముక్కలకు పట్టే వరకు సిమ్లోని 4 నుంచి 5 నిమిషాల పాటు ఉడికించుకోవాలి. ఎలా అంటే ఈ సిరప్ అంతా మనకి చేతికి కొంచెం హనీ ఎలా అయితే అంటుకుంటుందో లైట్గా అలా అంటుకున్నట్టు దగ్గరికి వచ్చే వరకు ఈ సిరప్లోని ఉడికించుకోవాలి. అప్పుడే మనకి ఈ టూటీ ఫ్రూటీలు చాలా టేస్టీగా ఉంటాయి. ఇలా దగ్గరికి వచ్చే వరకు ఉడికించుకున్న తర్వాత ఇందులో మనకి ఏ కలర్ అయితే ఇష్టం ఉంటే అదే కలర్ని వేసుకోవచ్చు. షుగర్ సిరప్లో మనకి ఎంతసేపు ఉడికించుకున్నా మెత్తగా అయ్యే అవకాశం అయితే ఉండదు. వాటర్లో ఉడికించేటప్పుడే కొంచెం కేర్ఫుల్గా చూసుకోవాలి. తర్వాత నేను ఆరెంజ్ కలర్ వేసాను. మీకు ఎక్స్ట్రా వేరే కలర్ ఇష్టం ఉన్నట్లయితే వేసుకోవచ్చు, గ్రీను రెడ్ ఏమైనా. ఇలా ఆరెంజ్ కలర్ వేసుకున్న తర్వాత స్టవ్ ఆఫ్ చేసుకొని 1 నిమిషం పాటు ఇలా మిక్స్ చేసుకొని చల్లారి పెట్టుకోవాలి. ఈ ఫుడ్ కలర్ ఫ్లేవరు, షుగర్ సిరప్ ఫ్లేవర్ అంతా ముక్కలకు పట్టిన తర్వాత ఎక్స్ట్రా మనకి సిరప్ ఉంటుంది కదా, అదంతా కూడా మనం రిమూవ్ చేసుకోవాలి. అప్పుడే మనకి పొడి పొడిగా ఉంటాయి. ఇలా మనం అంతా స్ట్రైన్ చేసుకున్న తర్వాత ఒక అరగంట చల్లారి పెట్టుకున్న తర్వాత ఒక ప్లేట్లో సర్వ్ చేసుకోవడమే. ఇలా పొడి పొడిగా వచ్చిన తర్వాత ఒక బౌల్లో వేసుకొని మనం స్టోర్ చేసుకోవచ్చు. అప్పుడప్పుడు మనం కేకులు కానీ ఐస్ క్రీములు కానీ తయారు చేసుకునేటప్పుడు అందులో వాడుకోవచ్చు. మీ దగ్గర ఫుడ్ కలర్ లేకపోయినా పర్వాలేదు. ఈ కలర్ అనేసరికి మనకి ఆకర్షణీయంగా కనబడడం కోసం మాత్రమే. దీనివల్ల ఎక్స్ట్రా ఫ్లేవర్ అయితే అసలు రానే రాదు. మీరు కూడా తప్పకుండా ట్రై చేయండి. ఈజీగా మన ఇంట్లో అనుకూలంగా, ప్రస్తుతం సమ్మర్ కాబట్టి పుచ్చకాయ ఉంటుంది, పపాయ ఉంటుంది, దేనితోటైనా పర్ఫెక్ట్గా వస్తాయి. తప్పకుండా ట్రై చేసి ఎలా వచ్చిందో నాకు కామెంట్ బాక్స్లో కామెంట్ చేయండి. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే వీడియోని లైక్ చేసి మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసి మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీకి ఫార్వర్డ్ చేయండి. నెక్స్ట్ మరొక మంచి వీడియోలో కలుద్దాం. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.